హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1 మ్యాట్రిసెస్కి సంబంధించిన కాషీ బినేట్ ఫార్ములా దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి అసలు కాషీ బినేట్ ఫార్ములా అంటే ఏంటి? డెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బి. దీన్నే కాషీ బినేట్ ఫార్ములా అంటాం. మరి ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ని కనుక్కుంటాం, ఏబి కనుక్కుంటాం. ఏబి అంటే రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయడం. రెండు స్క్వేర్ మ్యాట్రిసెస్ అయితే ఈజీగా చేయొచ్చు, 2/2 3/3 ఉంటాయి. ఇక్కడ ఒకటి దీని యొక్క ఆర్డర్ ఎంతంటే 2/3. ఈ మ్యాట్రిక్స్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, ఇది కూడా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెండు మ్యాట్రిసెస్ రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ అయినప్పుడు డెట్ని ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. సో ఏబి పాసిబుల్ అవుతుందా లేదో ఎట్లను చూద్దాం. ఏబి కనుక్కున్నాక దాన్ని డెట్ని అప్లై చేయాలి. అదేవిధంగా డెట్ ఏ సపరేట్గా కనుక్కుంటాం. అది 2/2 3/3 ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు నువ్వు డెట్ని కనుక్కోలేవు. 2/2 ఉన్నప్పుడు 3/3 ఉన్నప్పుడు కనుక్కుంటావు, కానీ 2/3 ఉన్న 3/2 ఉన్న కనుక్కోలేం. అప్పుడు ఒక చిన్న ఫార్ములా చెప్తాను, ఈజీగా చేయొచ్చు. డెట్ బిని సపరేట్గా కనుక్కుంటాం 2/2 3/3 ఉన్నప్పుడు. సో కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని డెట్ ఏ ఇంటూ డెట్ బి రెండింటిని ఒకేసారి చేస్తాం. ఓకే, సో డెట్ ఏబి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ -2 వచ్చింది, దానికి ఒక నంబర్ ఇచ్చా. డెట్ ఏ ఇంటూ డెట్ బి కూడా -2 వచ్చింది, దానికి ఒక నంబర్ ఇచ్చా. 1 and 2 రెండు ఈక్వల్. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూ కూడా ఈక్వల్. సో కాబట్టి డెట్ ఏబి ఈజ్ ఈక్వల్ డెట్ ఏ ఇంటూ డెట్ బి. మరి చూద్దాం ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిసెస్ని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 3 2, అదేవిధంగా 2 3 4 అండ్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 - 1, అదేవిధంగా 0 2 1 3. సో ఇప్పుడు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి. ఏబి కనుక్కుందాం ఫస్ట్. రెండు స్క్వేర్ మ్యాట్రిసెస్ అయితే డైరెక్ట్గా నువ్వు మల్టిప్లై చేయొచ్చు. స్క్వేర్ అంటే రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ కాలమ్స్. మీరు గమనిస్తే ఈ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ 2 అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ 3. కాబట్టి రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్, కాబట్టి అది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది కూడా రెక్టాంగులరే. మరి ఇలా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేయడానికి కండిషన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. అంటే కాలమ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3. అదేవిధంగా నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బిలో ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3. ఎస్, రెండు ఈక్వల్. సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ ఉంది కదా, అది గుర్తుపెట్టుకో. సి అంటే మన మ్యాట్రిసెస్లో ఉన్నాం కాబట్టి కాలమ్స్, ఏ మ్యాట్రిక్స్లో కాలమ్స్ తీసుకో. ఇంకా దీనికి ఆపోజిటే, కాలమ్స్ అంటే రోస్ ఏ బి. ఎస్, కాబట్టి నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. ఆ రెండు ఈక్వల్ అయిపోతే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది సార్. కాబట్టి ఏ మ్యాట్రిక్స్ రాస్తున్నా 1 - 3 2, అదేవిధంగా 2 3 4. ఈ బి మ్యాట్రిక్స్ రాస్తున్నా 2 - 1 0 2 1 3. ఎస్, మల్టిప్లై ఎట్లా చేయాలి? ఫస్ట్ రూత్ ఫస్ట్ కలమ్, ఫస్ట్ రూత్ సెకండ్ కలమ్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్ రూత్ ఫస్ట్ కలమ్, సెకండ్ రూత్ థర్డ్ కలమ్ని మల్టిప్లై చేయాలి. సో మనం ఇలా మల్టిప్లై చేస్తే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏది వస్తుంది? ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/3, ఎందుకంటే 2 rows 3 columns. సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/2 సార్, చూడు 3 rows 3 columns. ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇదే మన ఫైనల్ మ్యాట్రిక్స్, అంటే 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. 2/2 మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోవడం తెలుసు. ఏబిసిడి ఒక మ్యాట్రిక్స్ అయితే దీనికి డెట్ ఫార్ములా ఏంటి, ఏడి మైనస్ బీసీ. ఏని డితో మల్టిప్లై చేయాలి, బీని సితో. ఎస్, కాబట్టి చేస్తాను చూడండి. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. సో 1 × 2 2ని, అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 0 × 3 అంటే 0ని,
అదేవిధంగా 2 ఇంటూ 1 అంటే 2నే. ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ -1 అంటే -1 ప్లస్ -3 ఇంటూ 2 -6, 3 ఇంటూ 2 మళ్ళీ 6. అదేవిధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 0 జీరోనే, 4 ఇంటూ 1 4. సెకండ్ రోతో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ -1 -2, 3 ఇంటూ 2 6, 4 ఇంటూ 3 12. ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 + 2 4, -6 + 6 క్యాన్సిల్, ఇక్కడ -1, అదేవిధంగా 4 + 4 8, ఇక్కడ ఫస్ట్ ప్లస్లో యాడ్ చేయండి. 12 + 6 18, 18లో 2 తీసేయి 16. ఎస్, చూడండి 2/2 మ్యాట్రిసెస్ వచ్చింది. ఇప్పుడు దీనికి నువ్వు డెట్ కనుక్కో. డెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 -1, అదేవిధంగా 8 16. ఏడి సార్, ఏడి ఇది ఏబిసిడి 2/2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు డెట్ ఫార్ములా ఏడి - బీసీ. 16 × 4 64. మైనస్ ఫార్ములాలు ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. 64 ఒక 8 72. సో ఇది డెట్ ఏబి సార్. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 1. డెట్ ఏబి ఎంత వచ్చింది? 72. ఇప్పుడు డెట్ ఏ ఇంటూ డెట్ బి కనుక్కుంటాను. ఫార్ములా కూడా చెప్తున్నా. చూడండి, సో డెట్ ఏ ఇంటూ డెట్ బి ఈజ్ ఈక్వల్ టు, దాన్నే డెట్ క్యాపిటల్ ఏ ఇంటూ డెట్ క్యాపిటల్ బిగా రాయొచ్చు. ఎస్, ఫార్ములా చెప్పండి. ఫార్ములా చూడండి, సింపుల్గా చెప్తున్నా. ఫస్ట్ మ్యాట్రిక్స్లో C1 C2 కాలమ్స్ తీసుకో. సో డెట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ తీసుకో, C1 C2 కాలమ్స్ని నువ్వు రాసుకొని దానికి డెట్ ఫైండ్ ఇంటూ డెట్ ఆఫ్ బి మ్యాట్రిక్స్ తీసుకో, రోస్ రాసుకో R1 R2. ఓకే, నెక్స్ట్ ప్లస్ డెట్ రాసుకో ఏ మ్యాట్రిక్స్లో ఇంకా C1 C3 రాసుకో 1 2 1 3 2 3. మీరు 1 3ని సార్ ఫస్ట్ నేను ఈ డెట్ని ఇక్కడ రాసుకుంటా సార్, డెట్ ఆఫ్ ఏ C1 C3 రాసుకో. ఎట్లయినా అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంటూ డెట్ ఆఫ్ బి మ్యాట్రిక్స్లో రో 1 రో 3ని తీసుకో, ప్లస్ డెట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్లో C2 C3 కాలం 2 కాలం 3 తీసుకో, ఇంటూ డెట్ ఆఫ్ బి మ్యాట్రిక్స్. ఓకే, మరి ఇక్కడ చివరిలో డెట్ బి ఆఫ్ R2 R3. ఓకే, మరి ఇప్పుడు చూడండి, డెట్ ఏ ఇంటూ డెట్ బి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్లో C1 C2కి మీరు డెట్ కనుక్కోండి. C1 C2 అంటే కాలం 1 కాలం 2 రాసుకోండి. ఏ మ్యాట్రిక్స్లో 1 -3 2 3. ఓకేనా, ఏ మ్యాట్రిక్స్లో C1 C2 దానికి డెట్ కనుక్కోండి. C1 రాసా, C2 రాసా, ఇంటూ బి మ్యాట్రిక్స్లో R1 R2 రోస్ని మాత్రమే రాయండి. R1 R2 అంటే 2 -1 0 2 ప్లస్ డెట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్లో C1 C3ని రాయండి. 1 2 2 4 C1 C3 రాశా. డెట్ ఇంటూ డెట్ ఆఫ్ బి మ్యాట్రిక్స్లో R1 R3ని రాసుకోండి. అంటే 2 -1 R1 రోని R3 రోని రాయండి. ఓకే, నెక్స్ట్ ప్లస్ డెట్ ఏ ఆఫ్ C2 C3 ఏ మ్యాట్రిక్స్లో కాలం 2ని కాలం 3ని రాసుకో. సో అంటే -3 2 3 4 ఇంటూ డెట్ బి ఆఫ్ అంటే బి మ్యాట్రిసెస్లో R2 R3ని రాయండి. R2 R3 అంటే 0 2 1 3. మరి ఇప్పుడు సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 2/2 మ్యాట్రిసెస్ ఉన్నప్పుడు డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏడి - బీసీ. ఇది ఏబిసిడి. ఏడి అంటే 3 × 1 3,
ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 3 2s 6 ఇంటూ ఏడి మైనస్ బీసీ. 2 ఇంటూ 2 4 మైనస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 0 అంటే 0 ప్లస్ ఏడి మైనస్ బీసీ. 4 ఇంటూ 1 4 మైనస్ 2 ఇంటూ 2 4 ఇంటూ ఏడి మైనస్ బీసీ. 2 ఇంటూ 3 6. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం ఇదంతా 0 అయింది. ప్లస్ మళ్ళీ ఏడి మైనస్ బీసీ. మైనస్ 4 3s 12 మైనస్ అలానే రాసా. మైనస్ బీసీ 3 2s 6 ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే 0 మైనస్ 2. 3 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ 2 2. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఇక్కడ 4 ప్లస్ 0 అంటే 4. సో 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది. మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ కాబట్టి. ప్లస్ మైనస్ 12 మైనస్ 6 మైనస్ 18 ఇంటూ 0 మైనస్ 2 అంటే మైనస్ 2. మల్టిప్లై చేయండి. 9 ఇంటూ 4 36. 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అదేవిధంగా 18 ఇంటూ 2 36. 36 ప్లస్ 36 72. ఎస్, డెట్ ఏబి కూడా 72నే వచ్చింది. సో డెట్ ఏ ఇంటూ డెట్ బి. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 2. ఫ్రమ్ 1 and 2 we get, so continuation step, from 1 and 2 we get నంబర్ 1కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ, నంబర్ 2కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ ఈక్వల్ అయిపోతాయి, ఎందుకంటే రైట్ సైడ్లో ఉన్నవి ఈక్వల్ కాబట్టి. సో డెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బి. హెన్స్ Cauchy-Bennett formula is verified. Cauchy-Bennett formula is verified. సో ఇలా చేయాలి. ఓకే, సో మన ఛానల్ ప్లేలిస్ట్లో మ్యాట్రిసెస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. కాన్సెప్ట్ వైజ్ చేస్తున్నాం. ఫస్ట్ R23 బ్యాచ్ వాళ్ళకి, ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన సిలబస్లో M1 లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ దానికి సంబంధించిన మన ఛానల్ ప్లేలిస్ట్లో యూనిట్ 1 మ్యాట్రిసెస్కి సంబంధించిన ఫస్ట్ మెథడ్ ఎక్లాన్ ఫామ్, దానికి సంబంధించిన డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. కే వాల్యూని కనుక్కోవడం కూడా ఉన్నాయి. రెండవది నార్మల్ ఫామ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూడండి. థర్డ్ మెథడ్ Cauchy-Bennett ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫోర్త్ మెథడ్ ఫైండ్ ద ఇన్వర్స్ బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ ఆర్ ఎలిమెంటరీ ఆపరేషన్స్, రెండు ఒకటే. ఓకేనా. సో నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్, వాటికి సంబంధించినవి కూడా చేస్తాను. మరి ఒకసారి చూడండి, మన ఛానల్ ప్లేలిస్ట్లో బీటెక్ మ్యాథ్స్ M1కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.